త్వరలోనే అతి త్వరలోనే చంద్రబాబు కాలర పట్టుకొని లోకేష్ కాలర పట్టుకొని నిలదీస్తాను సూపర్ 6 హామీలు ఏమైనాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? అందరికీ నమస్కారం అండి. జగన్ రెడ్డి, నువ్వు కాలర్ పట్టుకునే వ్యవహారం తర్వాత చూద్దు, కానీ నువ్వు రాజశేఖర రెడ్డికి నిజంగా పుట్టినవాడు అయితే, నువ్వు వైఎస్ఆర్సీపీ నిజమైన అధ్యక్షుడు అయితే, నీకు ప్రజలపైన నిజమైన సేవా దృక్పథం ఉన్నట్టయితే ముందు వచ్చి అసెంబ్లీలో వచ్చి నీ వాణి వినిపించు, పోరాడి ప్రజల పక్షం వహించు. అంతేగాని ఆడో దాక్కొని నేను లెగితే మగోడిని కాదు, నేను మామూలు అసలు నాతో మామూలుగా ఉంటుంది, ఇలాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ మాని ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామనే ఆలోచనతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అలా చేస్తేనే ప్రజలు నిన్ను రక్షిస్తారు. అలా కాకుండా నేను కాలర్ పట్టుకుంటా, అలా చంద్రబాబు నాయుడు ప్యాంట్ ఒప్పడిస్తా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అయితే తెలుగుదేశం కార్యకర్తలు ఏం గాజులు తొడుక్కొని లేరు. నీ సంగతి తేలుస్తారు. ఇప్పటికే నీకు ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు 11 ఇచ్చి. నువ్వు అది తేల్చుకుని ఎక్కడ పొరపాటు జరిగిందో అది ఆలోచించుకోకుండా నువ్వేదో ఇంకా ఏదో చేస్తా అన్ని వచ్చి నీ భ్రమలే అవన్నీ. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. నువ్వు చేసిన బొక్కలన్నీ పూడ్చుకుంటా, వాళ్ళకి నిధులన్నీ మామూలుగా కట్టాల్సిన అప్పులన్నీ కట్టుకుంటా, ప్రజలకు మామూలుగా అన్ని ఇచ్చిన హామీల మేరకు అన్ని ఒక్కోటి ఇచ్చుకుంటా వస్తుంది. ఇవన్నీ ప్రజలని గమనిస్తున్నారు. నువ్వు ముందు భ్రమల నుంచి బయటికి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి అలాగే చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక ప్రజలు నిలేస్తారనే భయంతో వైసీపీ నాయకులు నిలేస్తున్నారని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రజల మధ్యకి వెళ్ళలేకపోతున్నారు. ప్రజలు నిలదీస్తున్నారు వాళ్ళని. మా 15,000 ఎక్కడ, మా 18,000 ఎక్కడ, మా 20,000 ఎక్కడ, మా 36,000 ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పలేక ఆ నాయకులందరూ ఇళ్లలో దాక్కుంటున్నారు అనే మాట అయితే అంటున్నాడు కదా. మరి అండి అవన్నీ జగన్ బుర్ర తక్కువతనానికి నిదర్శనం అండి. జగన్ రెడ్డి అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చారండి? అతను పదవి స్వీకారం చేసిన 9 నెలలకి అమ్మఒడి పథకం ఇచ్చి స్టార్ట్ చేశాడండి. అలానే ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వృద్ధులకి 4,000 చేసిందని పెన్షన్, మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసింది. ఇంకా అన్ని ఒక్కోటి డెవలప్మెంట్ అభివృద్ధిని పరిగెలు పెట్టిస్తుందండి. నిధులు లేకపోయినా కానీ సొంత ప్రయత్నాలతో ఎక్కడ చూసినా గుర్తు లేకుండా ఇప్పుడు రాష్ట్రం కలకలాడుతుందండి. కొత్త మామూలుగా రోడ్లతో. ఈ జగన్ రెడ్డి ఏంటంటే అతనికి ఆలోచన తక్కువ అండి, ఆవేశం ఎక్కువ. కావున ప్రజలు ఈయన ఆలోచించవలసిందిగా కోరుతున్నామండి. అన్ని బాబు గారు ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి కూడా మిగిలిపోకుండా అన్ని ఇచ్చి ప్రజల చేత మేము శభాష్ అనిపించుకుంటామని మేము తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా చూస్తే కనుక ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ఈ నాయకుల అరెస్ట్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల డైవర్షన్లో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు, అంటే మన అంబటి రాంబాబు కానీ, లేదంటే మిగతా నాయకులు కానీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎలా చూడాలంటారు? నిజంగానే డైవర్షన్ లో భాగమే వల్లభనేని వంశీ అరెస్ట్ అనుకోవచ్చు అంటారా? అవునండి, డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అండి. అతను అంతకుముందు చేసిన అవినీతి అన్యాయాలన్నింటినీ పక్కదోవ పట్టించిన జనాల మైండ్ సెట్ మార్చడానికి ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేశాడని జగన్మోహన్ రెడ్డి. ఈ వల్లభనేని వంశీ అనేవాడు పరమ క్రూరుడు అండి. వాడు పత్రాల రవిని అడ్డం పెట్టుకొని ఎంతో సంపాదించి వాళ్ళ కుటుంబానికి ఎన్ను పొడిచిన దరిద్రుడు అండి ఈ వంశీ గారు. అతను పార్టీ చాలా మంది మారారు, ఏం తప్పులేదండి అతను. కానీ చేయకూడని తక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మ లాంటి భువనేశ్వరి అమ్మ మీద, సీతమ్మ మీద వాళ్ళు నిందలు ఎలా వేశారు అలా నిందలేశాడండి ఈ వంశీ గారు. వాడు అమ్మకి అబ్బకి పుట్టాడో మాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు పెట్టిన భిక్షతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆ తల్లి లాంటి ఆ భువనేశ్వరి మీద కూతలు కూర్చాడు. అప్పుడే మేము జనాలకు దొరికినట్టయితే వాడికి సగిన బడిత పూజ చేసేవాళ్ళండి. వాడి పాపాలు ఇన్ని రోజులు పండినాయి. వాడికి బెయిల్ అంటూ రాకుండా వాడి జీవితాంతం మామూలు జైల్లోనే ఉంచాలండి. వాడంతా వాడంత క్రిమినల్ రాష్ట్రంలో లేడండి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, మట్టి తవ్వకాలు కానీ, క్యాసినోలు కానీ, కోడి పందాలు కానీ వాడంతా నీచ నికృష్టుడు ఇంకా రాష్ట్రంలో లేడండి. అతనికి తగిన శాస్తి జరిగింది. ప్రజలు కూడా ఈ విధంగా చర్చించుకుంటున్నారు. ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే అంతకుముందు ఏ పాపం చేయకుండా పైన తెలుగుదేశంలో 70 ఏళ్ల వృద్ధులు కాండించి మామూలుగా పిల్లలతో సహా చాలా మందిని అకారణంగా అరెస్ట్ చేసి వాళ్ళకి పార్టీని ఇచ్చి వదిలేసిన కేసుల్లో కూడా జైల్లో వేసి
తీవ్రంగా హింసించారండి ఈ క్రూరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా అనిపిస్తుందండి, నవ్వొస్తుంది. మీకు ఇది ఇంకా జస్ట్ బిగినింగ్ అనండి. వైసీపీ చాలా చూడాల్సింది ఉంది. అన్ని చూస్తారండి వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసి మేము ఇంత ఘోరంగా చేసామని వాళ్ళే మేము నోటి మీద వేసుకునే టైము అది త్వరలో వస్తుందని మేము భావిస్తున్నామండి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చూసుకుంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్లింక్ మరి కృష్ణా జిల్లాలోనే మొదలైంది అనుకోవచ్చు అంటారా? కృష్ణా జిల్లాలోనే ఇంకొకడు ఉన్నాడండి, వీడు ఫ్రెండ్, వాడు గుట్కా పాండు కొడాలి నానిగాడు. వాడిని కూడా వాడిని అంకిశంలో రామిరెడ్డి తీసుకెళ్ళినట్టుగా వాడిని తీసుకెళ్లాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. వాడికి జీబు కూడా పెట్టకుండా బనియను డ్రైవర్ మీద రోడ్ల మీద నడిపించాలని మేము కోరుకుంటున్నామండి. వాడంతా యాదవ ఏమైపోయాడు అంటారు అసలు కనపట్లేదు. వాడికి బాగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఏర్పడిన కాడి నుంచి వాడికి అన్ని జారిపోయి ఆడ వీక్ అయిపోయాయండి. వాడి గుండె ఎక్కడో జారిపోయి కిందకి జారిపోయి వాడు అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడండి. వాడు ఎక్కడున్నా పట్టుకొస్తారని తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకొచ్చి వాటిని తగిన శిక్ష విధిస్తానని ప్రజలు భావిస్తున్నారండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మళ్ళీ లక్ష్మీ పార్వతి యాక్టివేట్ అయితే అయింది. మా అమ్మే చెప్పులేపించాడు, సొంత నత్తనైనా నన్ను నటు రోడ్డు మీద నిలబెట్టాడు, పరమ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు దీనంత పనికి మాలిన ముండమోపోతే ఇంకెవరో లేరండి రాష్ట్రంలో. మహిళని మేము గౌరవిస్తున్నాం దాన్ని. ఎన్టీ రామారావు గారి చివరిలో ఆయన చేరదీశాడు కాబట్టి మేము ఇంకా బరాయిస్తున్నాం దాన్ని ఏమనకుండా. దానంత చెత్తది సన్నాసిది రాష్ట్రంలో ఎవరు లేరండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపిస్తే దాన్ని బాబు గారు మామూలు కాపాడుకుంటా వస్తా, బాబు గారి మీద అప్పుడు సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్న ఏడుపుతో బాబు గారి మీద ఈర్ష్య దేశంతో వైసీపీలో చేరి కోతలన్నీ కోస్తా బాబు గారిని తెలుగుదేశం వారసుల్ని వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా అవమానిస్తున్నా కానీ మేము పంటి బిగుతో దాన్ని బరాయిస్తున్నామండి లక్ష్మీపార్వతిని. లక్ష్మీపార్వతికి ఎప్పటికైనా సరే గుడ్డు కొట్టించి దాన్ని గాడి మీద ఊరేగించాలని మేము ప్రజలు భావిస్తున్నారండి. అదేమో ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని పిచ్చి ప్రాలాపనని పేలుతుంది. దానికి తగిన శాస్తి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనబడ్డా టీడీపీ కార్యకర్తలు దానికి తగిన సన్మానం చెప్పులతో దండేసి ఊరేగించే సన్మానం త్వరలో చేస్తారని మేము తెలియజేస్తున్నామండి. చేతగాని చంద్రబాబు నువ్వు దిగిపో, జగన్మోహన్ రెడ్డి గద్దెక్కుతాడు, ప్రజలను బాగా చూసుకుంటాడంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మరి దానికి మతి ఉందా లేకపోతే అన్నం తింటుందా గడ్డి తింటుందా అర్థం కావట్లేదండి. నువ్వు వద్దురా బాబు అని చెప్పుతో కొట్టినట్టు 11 జగన్ రెడ్డిని మూల కూర్చోబెడితే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని దించి దానికి నువ్వు అన్నం తిన్నావా, మైండ్ మాట్లాడుతున్నావా, జగన్ మత్తులో మాట్లాడుతున్నావా అని లక్ష్మీపార్వతిని మేము ప్రశ్నిస్తున్నాము. ముందు నోరు మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని మామూలుగా ఉండు, అంతేగాని ప్రభుత్వ వ్యవహారాలు శృతి మీరు విమర్శలు చేశావంటే మాత్రం నీకు చెప్పుల సన్మానం త్వరలోనే జరిగిద్దని మేము హెచ్చరిస్తున్నామండి.